ఇది కోయిలకొండ ఫోర్ట్, తెలంగాణ రాష్ట్రం, మామ్నార్ డిస్టిక్, కోయిలకొండ మండలంలో ఉంది. మామ్నార్ డిస్టిక్ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ప్రాంతానికి చేరుకోవాలంటే బస్సులో మామ్నార్ నుంచి 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి చేరుకోవాలి. మాది మామ్నార్ కాబట్టి నేను మామ్నార్ నుంచి బైక్ మీద 20 కిలోమీటర్ల దూరం ప్రయాణించి ఇక్కడికి చేరుకున్నాను. ఈ కోటలో మొహరం పండుగ చాలా ఫేమస్. ప్రతి సంవత్సరం మొహరం పండుగ పెద్ద ఎత్తున జరుపుకుంటారు. నేను 3వ రోజు మొహరం పండుగకు ఇక్కడ చేరుకున్నాను. కోటలో అప్పుడు రాజులు ఎలా పరిపాలించేవాళ్ళు, ఎంత నిజాయితీగా పరిపాలించేవాళ్ళు అనేది కోటల గోడల మీద చెక్కబడి ఉన్నాయి. దానికి ఫస్ట్ ద్వారం ఇది. ఈ ద్వారం మీద 2 ఎదురెదురు సింహాలు, 2 ఎదురెదురు నెమళ్ళు చెక్కబడి ఉన్నాయి. ఒక ఏనుగు బొమ్మ చెక్కబడి ఉంది. అంటే అప్పుడు వీళ్ళ ఈ అంశాల మీద పరిపాలించేవాళ్ళు. దేనికి సంకేతం మనకు తెలియదు కాబట్టి ఆ బొమ్మలో ఆ ద్వారం మీద చెక్కబడి ఉన్నాయి. పరిపాలించే రాజులు అప్పుడు దేవుళ్ళ మీద ఏ నమ్మకంతో ఉండి పరిపాలించేవాళ్ళో వివరంగా ఈ గోడల మీద చెక్కబడి ఉన్నాయి. ఇది థర్డ్ ద్వారం. దీని మీద ఏ బొమ్మలు లేవు. సెకండ్ ద్వారం ఇది. దీని మీద ఏ బొమ్మలు లేవు. అంటే దేవుళ్ళ మీద ఎంత నమ్మకంతో వీళ్ళు పరిపాలించే వాళ్ళో చూపిస్తా. ఈ కోటలోకి చేరుకోవాలంటే మొత్తం మెట్ల దారి నుంచే ప్రయాణం చేయాలి. పైకి వెళ్తే ఇది 3వ ద్వారం. దీని మీద ఏం బొమ్మలు లేవు. అలాగే పైకి వెళ్తే పీర్ల మసీదు ఉంటుంది. ప్రతి సంవత్సరం పీర్ల పండుగ జరుపుకుంటారు. నేను మొహరం 3వ రోజు వచ్చాను. ఇంకా 4-5 రోజులు జనాలు ఎక్కువ రోజులు వస్తాయని నేను జనాలు లేని రోజు వచ్చాను. ఏళ్ళ చరిత్ర ఉంది. కనీసం 1000 ఏళ్ళ చరిత్ర ఉంది. ఈ కోట కుతుబ్షాహీ కాలానికి చెందిందని నా అంచనా. ఈ కోటలో అనేక బొమ్మలు చెక్కబడి ఉన్నాయి. ఎలా పరిపాలించేవాళ్ళు, ఏ అంశాల మీద పరిపాలించేవాళ్ళు అని వివరంగా చెక్కబడి ఉన్నాయి. నేను వివరించి చెప్తా. నేను ఫస్ట్ టైం వీడియో తీస్తున్నాను. ఏమైనా మిస్టేక్ అనిపించింటే తిట్టకండి నన్ను. చూడండి, ఇది 4th ద్వారం. దీని మీద 2 ఎదురెదురు ఏనుగులు చెక్కబడి ఉన్నాయి. అలాగే పైకి వెళ్తే పక్కన పీర్ల మసీదు ఉంటుంది, కానీ నేను కవర్ చేయలేదు. ఇది అప్పుడు మనం వాడుకోవడానికి చెరువు తవ్వినప్పుడు స్నానాలు చేయడానికి మనం వాడుకోవడానికి చెరువులు తవ్విండ్రు. అంటే అందరూ కోటలో నివసించే సైనికులు, రాజులు వాడుకోవడానికి నీటి కొలను ఇది. ఇప్పుడు చెరువు తవ్విండ్రు. ఆ నీళ్ళు ఇప్పటికీ ఉన్నాయి. వర్షాకాలం ఎక్కువ లేదు కాబట్టి నీళ్ళు లేవు. మొత్తం పైకి వస్తుండే నీళ్ళు. ఇవి ఎండిపోయి నీళ్ళు ఇంతవరకు ఉన్నాయి. ఇవి కోటలో బండరాయి మీద అప్పుడు 10 అంశాల మీద పరిపాలించేవాళ్ళు. అది రౌండ్ షేప్లో చెక్కబడి ఉన్నాయి. 10 అంశాలు. అంటే ఖచ్చితంగా లెక్క పెడితే 10 అంశాలు ఉన్నాయి. ఇవి 10 అంశాల మీద చెక్కబడి ఉన్నాయి. అంటే అప్పుడు రాజులు చనిపోయే సమయానికి ఏ అంశాల మీద పరిపాలించాలని నిర్ణయం తీసుకొని ఇవి 10 అంశాల మీద రౌండ్ షేప్లో చెక్కబడి ఉన్నాయి. ఇప్పుడు రాజులు చనిపోయే టైంకి వేరే రాజులు ఇక్కడికి వస్తే బాధ్యతలు తీసుకుంటే ఏ అంశాల మీద పరిపాలించాలి, ఇదే అంశాల మీద పరిపాలించాలని వీళ్ళు ఈ రౌండ్ షేప్లో బండరాయి మీద చెక్కబడి ఉన్నాయి. ఇవి ఇది యారో మార్క్.
ఇది ఆ 10 అంశాలు మీద చెక్కబడి ఉన్నప్పుడు ఏరో మార్కు మీద గీతలు గీసి పెట్టిండ్రు, అంటే ఎవరెవరు ఏ నిర్ణయాలు తీసుకోవాలని. ఇది అప్పుడు చనిపోయే సమయానికి రాజు ఇక్కడ నిలబడి ప్రజలు ఏ అంశాల మీద పరిపాలించామని ఇక నిలబడి చెప్పాలి అందరికీ. ఇక్కడ అదే చెప్పాలి. ఇది అప్పుడు రాజు చనిపోయే సమయానికి సింహాసనం ఎవరికి అప్పగించాలని అందరు నిర్ణయించుకొని తీసుకొని ఈ సింహాసనం ఆ అంశం మీద చెక్కింది. ఇది అప్పుడు ఆయన రాజు వయసు అయిపోయిన వేరే రాజు ఎవరు అనేది నిర్ణయించుకొని చెప్పడానికి ఈ సింహాసనం అప్పుడు చెక్కి పెట్టిండ్రు. ఇది అప్పుడు సైనికులు విశ్రాంతి తీసుకునే గదులు. ఇవి విశ్రాంతి తీసుకునే గదులు. ఇది మొత్తం చీకటిగా ఉంది, కొంచెం వెలుతురుగా ఉండి కొంచెం చీకటిగా ఉంది. ఇవి అప్పుడు విశ్రాంతి తీసుకునే గదులు. ఇవి విశ్రాంతి చేసిన అప్పుడు రాజుల నిజాయితీ మీద కాళ్ళు ఏర్పడ్డాయి, కుడికాలు ఏర్పడింది. ఇది చెక్కింది కాదు, ఎవరు చెక్కింది కాదు, అదంతా కదే ఏర్పడింది. కుడికాలు షూ ఇది, అంటే అప్పుడు అంత నిజాయితీగా ఉండేవాళ్ళు రాజులు. కుడికాలు షూ ఇది అచ్చు. ఇది వెనక భాగము, ఇది ముందు భాగం అచ్చు ఏర్పడింది. అంటే ఈ అంశం మీద ఈయన కుడి కాళ్ళ మీద అందరు నడవాలని ఈ కాలు ఏర్పడింది. అప్పుడు అదంతా కదే ఏర్పడింది. షూ ఇది అప్పటి కాలం షూ ఇలాగే ఉండేది. ముందు భాగం షార్ప్గా, వెనక భాగం అచ్చు ఉంది. ఇది దగ్గర నుండి చూస్తే బాగా అనిపిస్తుంది. ఇది కెమెరాలో ఉంది కాబట్టి కరెక్ట్ కనిపిస్తలేదు, ఫోన్లో రికార్డ్ చేసిన కాబట్టి. దగ్గర నుంచి చూస్తే బాగా గుర్తుపట్టచ్చు. అది షూ లాగానే ఉంది చూడండి. ఇది షూ, దూరం నుంచి చూస్తే షూ లాగా ఉంది. షూవే అది. అప్పటి రాజు కుడికాలు షూ. ఇది కుడికాలు షూ. అందరూ ఈ మంచి కాళ్ళ మీద నడవాలని షూ అప్పుడు ఏర్పడింది. ఆ కాళ్ళ మీద నడవాలని ఆంజనేయ స్వామి బొమ్మ చెక్కబడి ఉంది. అంటే అప్పుడు రాజులకు ఆ దేవుళ్ళ మీద అంత నమ్మకం ఉండేది. ఆంజనేయ స్వామి బొమ్మ చెక్కబడి ఉంది రాతికొండ పైన. దేవుళ్ళ మీద అంత నమ్మకం ఉండేది. ఆ కాళ్ళ మీద నడిపించడానికి ఆంజనేయ స్వామి బొమ్మ చెక్కిపిచ్చిండ్రు అప్పుడు. ఇది మంచి తాగునీరు నిల్వ చేయడానికి ఏర్పాటు చేసిన గది. ఇది తాగునీరు ఏర్పాటు చేసే గది. ఇది నిల్వ చేసే గది, తాగనికే. ఇది ఎలా ఉందో చూద్దామని నేను ఇట్లా ట్రై చేసా, తీసుకొని తాగుదామని. అక్కడ ఎవరో బాటిల్ కోసి పెడితే నేను తీసుకొని నీళ్ళు తీసి తాగాను నేను ఇక్కడ. ఇది రెండవ నీరు నిల్వ చేసే ప్రాంతం. దీనికి మెట్లున్నాయి. ఇది వర్షాలు పడకుండా ఎండాకాలం తట్టుకొని ఇప్పటికీ నీళ్ళు ఉన్నాయి ఇందులో. అప్పుడు రాజులు మంచినీరుకు ఇంత విలువ ఇచ్చేవాళ్ళు. ఇది మంచినీరు నిల్వ చేసే గది. ఇది
అప్పుడు బండరాయి మీద ఆంజనేయ స్వామి చెక్కబడి ఉంది ఇది. దీనికి అర్థం ఏంటంటే అప్పుడు పరిపాలించే రాజు పైన ఏమైనా నిందలు, రాజకీయ నిందలు వేస్తే అప్పుడు ఆ రాజుకి ఆంజనేయ స్వామి రక్షకుడుగా ఉండేవాడు. ఆ బొమ్మ మీద, ఆ చిన్న అబ్బాయి బొమ్మ మీద ఎడమ చేతిలో డాలు, కుడి చేతిలో కత్తి ఉంటుంది. అంటే ఆంజనేయ స్వామి ఆయనకు రక్షకుడుగా ఉండేవాడు. ఎవరు ఏ నిందలు వేసినా ఆయన రక్షించేవాడు ఆయన రాజుకి. దాని అంశంతో అది చెక్కబడి ఉంది. అది అంటే ఆంజనేయ స్వామి రక్షకుడుగా ఉండేవాడు ఆ రాజు. ఇది అప్పుడు ఆహార ధాన్యాలు నిల్వ చేసే గది. అప్పటి కాలంలో ఆహార ధాన్యాలు నిల్వ చేసే గది ఇది. దీనికి కూడా మెట్లు ఉన్నాయి. ఇందులో కొందరు వ్యక్తులు కోరికలు కోరుకొని ఏదేదో రాళ్ళు ఇలా పేర్చి పెట్టిండ్రు. ఇది అప్పుడు రాజులు శత్రువులతో యుద్ధం చేయడానికి కట్టుకున్న ఫిరంగి ప్రాంతం ఇది. ఈ ప్రాంతం నుంచి వాళ్ళు యుద్ధాలు చేసేవాళ్ళు. పైన ఫిరంగి ఉంది. పైన ఫిరంగి ఉంది. ఈ రంధ్రం ఎందుకుందో మనకైతే తెలియదు. రంధ్రం అయితే ఉంది. ఇది అప్పుడు యూజ్ చేసే ఫిరంగి. ఇది ఎలా యూజ్ చేస్తారో మనకు తెలియదు కాబట్టి ఇది కరెక్ట్ 4 మూలలతో చతురస్రాకారంలో కట్టినప్పుడు శత్రువులతో ఏదైనా సమస్యలు వస్తే ఇక్కడ నుంచి పసగట్టి చూసేవాళ్ళు. మందుగుండు సామాగ్రితో ఇక్కడ యుద్ధం చేసేవాళ్ళు వాళ్ళు. ఇది ఫిరంగి, అప్పటి ఫిరంగి. ఇది ఇనుముతో తయారు చేసిన ఫిరంగి అలాగే ఉంది ఇప్పటికీ చెక్కు చెదరకుండా. పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. మొత్తం ఇలా ఉంటుంది వ్యూ. పైనుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. నేను వ్యూ బాగుందని వీడియో తీసుకున్నా. ఈ అప్పుడు అందరూ అసెంబ్లీ సమావేశాలు జరుపుకోవడానికి నిర్ణయించుకున్న హాలు ఇది. అప్పటి అసెంబ్లీ ఇది. సమావేశాలు ఏర్పరచుకోవడానికి కట్టుకున్న హాలు ఇది అప్పటి కాలంలో. ఈ మెట్లు ఎందుకున్నాయంటే అప్పుడు పరిపాలించిన రాజు ఏ ప్రాంతాలకు పరిపాలించిండు అని చిహ్నంగా 5 ద్వారాలు కట్టుకున్నారు. అంటే ఇది కేంద్రంగా పనిచేసే ప్రాంతంగా ఉండి ఉండవచ్చు. వాళ్ళు ఏ రాష్ట్రాలకు ఏ ప్రాంతాలకు పరిపాలించారు అని చిహ్నంగా గుర్తుగా ఈ 5 ద్వారాలు కట్టినప్పుడు. ప్లేస్ వ్యూ బాగుందని నేను వీడియో తీసుకున్నా. ప్లేస్ చాలా బాగుందని వీడియో తీసుకున్నాను నేను. ఈ 5 ద్వారాలు చిహ్నంగా
పరిపాలించిన ప్రాంతాలకు చిహ్నంగా ఈ 5 ద్వారాలు కట్టారు. దీనికి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఇది ఆంజనేయ స్వామికి విగ్రహం చెక్కబడి ఉంది బండరాయి పైన. చూపిస్తా చూడండి. బండరాయి పైన ఆంజనేయ స్వామి విగ్రహం చెక్కబడి ఉంది. అప్పుడు ఎడమకాలు తీసేసిండు ఆయనది. ఆయన కాళ్ళ కింద ఒక చిన్న బాబు ఉన్నాడు. అంటే రాజు ఉండొచ్చు ఆయన. ఆ రాజుకు ఆంజనేయ స్వామి రక్షకుడు. జై శ్రీరామ్ అని రాసి ఉంది. ఇది అంటే రాజు బొమ్మ. అది ఆ రాజుకు ఆంజనేయ స్వామి రక్షకుడు. విగ్రహం బాగుందని నేను ఫోటో తీసుకున్నా. ఇది నరసింహస్వామి టెంపుల్. కోటలో నరసింహస్వామి టెంపుల్ ఉంది. ఇవి పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి. ఇక్కడ గిట్లా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈ ఆంజనేయ స్వామి కాలకడ గిట్లా ఆ రాజు చిహ్నం ఉంది. పిల్లాడిలాగా, చిన్న బాబులాగా. అంటే ఆ రాజుకు ఆయననే రక్షకుడు. అంటే అప్పుడు రాజులు పరిపాలించేవారు కదా. అంటే ఏ అంశం మీద పరిపాలించాలని ఆ మెట్లు ఉన్నాయి. అవి ఆ మెట్ల మీదనే అందరు ప్రజలు నడవాలి. అంటే అంత నిజాయితీగా పరిపాలించేవాళ్ళు అప్పుడు. నరసింహస్వామి టెంపుల్ ఇది. ఆయన అదే రాతి బండ మీద కొలువై ఉన్నాడు. ఫోటో పెట్టిండ్రు గుర్తుపట్టాలని. అప్పటి టెంపుల్ ఇది. అప్పుడు బండరాళ్ళ మీదనే ఎక్కువ చెక్కేవాళ్ళు, కానీ నరసింహస్వామి విగ్రహం లేదు. ఆయన అదే బండరాతి మీద కొలువై ఉన్నాడని నమ్ముతారు వీళ్ళందరూ.